వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా వెల్త్ మేకింగ్కి ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి బెస్ట్ ఫైనాన్షియల్గా అనేది. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫైనాన్షియల్ మార్కెట్స్లో చాలామందికి బ్యాంకింగ్ అనేది ఎక్కువ తెలుసు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా అలవాటు పడ్డ విషయాలని చెప్పొచ్చు. బట్ లేటెస్ట్ జెన్జీ ప్రొడక్ట్స్ అయిన మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈక్విటీ ప్రొడక్ట్స్ కానీ, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇంకా పెద్దగా వెళ్తే పిఎంఎస్ కానీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్స్, హెచ్ఎన్ఐకి సంబంధించిన అవి. సో ఈ ప్రొడక్ట్స్ మీద ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఎంతో ఉంది. బట్ అనలిస్టుల యొక్క విశ్లేషణ ప్రకారం ఏంటి అంటే వెల్త్ మేకింగ్ అనేది ఈ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో కాదు, లేటెస్ట్ ఈ జెన్జీ ప్రొడక్ట్స్ అయిన మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్స్, వీటిలోనే వెల్త్ మేకింగ్ అనేది జరుగుతుంది అనేది ఎంతవరకు నిజం అనేది ఉంది ఇందులో? ఇవి ఏ విధంగా వెల్త్ మేక్ చేస్తున్నాయి? విరాట్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. అంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కాదు, అసలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్క కస్టమర్కి ఏంటి తెలియాలి, బేసిక్స్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తెలియాలి సార్. అదేంటంటే లైక్ స్టాక్స్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, ఒక స్టాక్ ప్రైస్ అంటే ఏంటి, తర్వాత ఆ కంపెనీకి ఉండే పొటెన్షియల్ ఎంత ఉంది, గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. రెండోది, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వారి ప్రాస్పెక్టివ్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా. లాంగ్ టర్మ్ అనేది ఉంటే ఏంటంటే బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ తీసుకునేటప్పుడు మార్కెట్ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఈ స్టాక్స్ కొనుక్కునేటప్పుడు తెలియాలి. ఇది కాకుండా సార్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే సార్ వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు, తర్వాత వాళ్ళకి ఎంత ఇండస్ట్రీ అవుట్లుక్ ఉంది, ఎలాగా బుక్ వాల్యూ ఉంది, కాంట్రాక్ట్స్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టాక్లో అనేది మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. ఇది కాకుండా సార్ టెక్నికల్ అనాలిసిస్ లైక్ ప్రైస్ స్టడీ, ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, చార్ట్స్, అవన్నీ అనలైజ్ చేసే ఇది ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే సార్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇవన్నీ చేయలేరు. ఒక రికమెండేషన్, ఎవరైతే ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారో వాళ్ళు ఈ అనలైజ్ చేసి రికమెండేషన్స్ ఇస్తుంటారు, కొనేసుకుంటుంటారు. బట్ యాజ్ అన్ ఇన్వెస్టరు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, దానికి ప్రైస్ ఫ్లో చార్ట్స్, బేసిక్స్ అనేది టెక్నిక్ అనాలిసిస్లో కూడా బేసిక్స్ అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. మనం అనలైజ్ చేయలేకపోతాం బట్ వాట్ ఈజ్ ఇట్, ఇన్ అండ్ అవుట్ అంటే ఈ ప్రైస్ అంటే ఏంటి, ప్రైస్ మూమెంట్స్ అండ్ చార్ట్ అంటే ఏంటి, ప్రైవేట్ చార్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటేనే కదా సార్ మన ఆ స్టాక్స్ కొనడానికి అవుతుంది. మనకి ఫ్యూచర్లో ఏదైనా ఒక చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి, రైట్? రికమెండేషన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు, బట్ వీఆర్ ద వన్ హూ హ్యాస్ టు అనలైజ్ ఇట్ కదా. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏదో కొంత డిసైడ్ చేయగలుగుతాం. సో ఇది కాకుండా సార్ మన స్టాక్స్లో పెట్టేటప్పుడు మన రిస్క్ ఎంత తీసుకుంటున్నాము, మన రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు, ఇది కూడా తెలియాలి, రైట్ సార్. సార్ ఇంకా ఏంటంటే సరే మన ఈ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏంటి, కంపెనీ పర్ఫామ్ ఎలా చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా ఆర్డర్ బుక్స్ ఎలాగున్నాయి, ఫ్యూచర్లో ఎలాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుంటే కానీ ఆ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసి కొనడానికి ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు మార్కెట్స్ త్రూ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుందాం సార్ మనం. దీంట్లో ఏంటంటే సార్ ప్రతి ఒక్కరూ త్వరగా ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్స్లో అవనండి, స్టాక్స్లో అవనండి. మన తర్వాత కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి, రైట్? మ్యూచువల్ ఫండ్స్లో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, స్టాక్స్ కొనేటప్పుడు కూడా కావాలంటే మీరు యాడ్ చేస్తుంటే కన్సిస్టెంట్గా యాడ్ చేస్తూ ఇవన్నీ అనలైజ్ చేయగలిస్తేనే స్టాక్స్లో కొనుక్కుంటూ ఉండాలి, రైట్? ఇప్పుడు మార్కెట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్షన్ ఆఫ్ స్కీమ్ ఇంపార్టెంట్ ఎలాగో, ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఇంపార్టెంట్. అన్లెస్ అంటిల్ వీ డోంట్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ మనం చేయలేకపోతే రికమెండేషన్ చూసుకొనేస్తే రేపు ఇటు అటు వెళ్తే ఏం చేస్తారు?
సో మనకి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఉంటే కానీ మనం ముందుగానే అనేది వెళ్ళాం సార్. ఈ తర్వాత ఈ స్టాక్స్ ఎవరైతే కొన్ని స్టాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫోసిస్ అనుకోండి, టీసీఎస్ అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, పిఎస్యు బ్యాంక్స్ అనుకోండి. బట్ అది అనుకునేటప్పుడు వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఉంటేనే ఈ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ కొనుక్కోవడం అనేది వాలటైల్ ఉంటుంది. రిటర్న్ వెల్త్ అనేది క్రియేట్ అవ్వకపోవచ్చు చెప్పలేం. సో ఇక్కడ ఎందుకంటే డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి మనం పర్టికులర్ ఆ స్టాక్ గురించి మాట్లాడుకుంటాం. చేసుకోవచ్చు డైవర్సిఫికేషన్ ప్రొవైడెడ్ ఇవన్నీ చేయగలదు కాదు వాళ్ళు అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేసి ఉండాలి. ఇప్పుడు సార్ కొన్ని దాంట్లో మనకి ఇన్వెస్ట్ చేస్తుంటే డివిడెండ్ పేఅవుట్స్ వస్తుంటాయి. బల్క్లో బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 10 లక్షలు పైన ఇన్వెస్ట్మెంట్ డివిడెండ్ పేఅవుట్స్ ఉంటాయి ఇయర్లీ. అంటే కంపెనీ కానీ పర్ఫామ్ బాగా చేస్తే డివిడెండ్స్ ఇస్తుంది. మన షేర్ వాల్యూస్ పెరుగుతూనే ఇంకో పక్కన ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు డివిడెండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్స్ ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి ఇస్తుంటారు. అలాంటి వచ్చిన డివిడెండ్స్ కూడా సార్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అయితే డివిడెండ్స్ పేఅవుట్ ట్యాక్సిబుల్ చేస్తారు. అది కూడా అది లాస్ట్ 5 years అవుతుందా? అవును. సో అదేంటంటే సార్ నేను చెప్పేది ఇప్పుడు అంటే జనాలు ట్యాక్సేషన్ అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదనుకోండి, ప్రాబ్లం లేదు ఆ డివిడెండ్స్. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ప్లస్ దీంట్లో డివిడెండ్స్ వస్తుందంటే మళ్ళీ యూ హావ్ టు పే ట్యాక్స్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అది క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అది వేరే సార్. ఇది డివిడెంట్ మీద ట్యాక్స్ మాట. సో ఇలాగా చూసుకుంటూ పోర్ట్ఫోలియో అనేది రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకుండాలి స్టాక్స్ కొన్నా సరే. సో అక్కడేంటి మీకు ఫండ్ మేనేజర్ ఉండరు, ఎవరు ఉండరు, వాళ్ళు స్టాక్స్ రికమెండేషన్ ఇవ్వడం వరకు వాళ్ళ బాధ్యత. తర్వాత మీరే కదా చూడాలి. ఒకవేళ మీరు వాళ్ళు చెప్పిన స్టాప్ లాస్ దగ్గర అమ్మలేదు, ఇంకా ఉంది, అప్పుడు ఏం చేస్తారు? రైట్. సో మీకు ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ డిసిషన్ అనేది తీసుకోలేము సార్. సో ఎవరైనా ఒకరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సార్, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మార్కెట్లో అనదర్ ఆప్షన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఉంటారు. మీరు చేయవలసింది ఏమీ లేదు. జస్ట్ మీరు ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే మేము డిసైడ్ చేస్తాం. మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతాము. బ్యాంకింగ్ లాంటివి వద్దు, ముందు ఈక్విటీలో అయితే మాత్రం వెల్త్ మేకింగ్ ఉంటుంది. డెప్త్లో అయితే మీకు ఏం రాదు సార్. మళ్ళీ మనకి వెల్త్ క్రియేట్ చేయాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే. కాకపోతే ఏజ్ బట్టి మనం కొంచెం డెప్త్ ఫండ్లో కూడా పెట్టుకోవాలి. బికాజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత తీసుకోగలరో చూసుకుని దాన్ని బట్టి కొంత డెప్ట్, కొంత ఈక్విటీస్. బట్ ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎంత వయసు ఉన్నా నేను రిస్క్ తీసుకుంటానని ఈక్విటీలోనే పెడుతున్నారు, ఈక్విటీలోనే పెట్టమంటున్నారు. సో మనకి ఆప్షన్ ఏం లేదు సార్. ఇన్వెస్టర్స్ మనీ, దేర్ డిసిజన్, అంతే కదా. సో ఎలా చూసుకున్నా కూడా అంటే మీరు అన్నట్టు డెట్లో పెట్టినా కానీ ఇన్ఫ్లేషన్ దాటినప్పుడు అదే రిస్కే కదా. రిస్క్ తట్టుకోవడం కంటే కూడా ఈ రిస్క్ తీసుకోవడం బెటర్ అని వాళ్ళు అర్థం చేస్తారు. అదే సార్, ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి సార్. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ వెల్త్ క్రియేట్ అవ్వడానికే కదా. మరి వెల్త్ క్రియేట్ అవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్, టైం వేస్ట్ ఎందుకు? దాని బదులు ఎఫ్డీ చేసుకోండి. కానీ వెల్త్ క్రియేట్ మీకు ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఒకటి రావాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో విన్నారు కదండి, మనం అడిగిన ప్రశ్నకి సార్ ఇచ్చిన ఆన్సర్. ఏదైతే మనం వెల్త్ మేకింగ్ ఎందులో పాసిబుల్ ఉంటుంది సార్ అని అడిగినప్పుడు ఈక్విటీ మార్కెట్స్, అందులో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంకొంచెం కంపారబుల్లీ ఒక మీడియం సొల్యూషన్గా దాన్ని మీరు భావించవచ్చు. అండ్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.